హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథా స్టాక్స్. ఇవాళ మన టాలీవుడ్లో ఈ వీక్ జరిగిన బిగ్గెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక వీడియోలో కవర్ చేద్దాం. మహేష్ బాబు నుంచి రాజమౌళి వరకు చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, సమంత, నాగార్జున చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీక్ సోషల్ మీడియా మొత్తం ఒక ఫోటో గురించి డిస్కషన్ నడిచింది. అదే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ నుండి లీక్ అయిన ఫోటో. రిపోర్ట్స్ ప్రకారం మహేష్ బాబు లార్డ్ రామా గెటప్లో ఉన్న పిక్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఈ ఫోటో అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, కానీ లీక్ అయిన ఫోటో ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్లో ట్రెండ్ అయ్యింది. రాజమౌళి సినిమా అంటే ప్రొడక్షన్ టీంకి చాలా భయం ఉంటుంది, కానీ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు అప్డేట్ తర్వాత మన తెలుగు సినిమాకి ప్రౌడ్ మూమెంట్. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఫ్రాన్స్లో ఉన్న ప్రెస్టీజియస్ వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్లో ప్లేస్ సంపాదించారు. బాహుబలి, త్రిబుల్ ఆర్ తర్వాత మన తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్కి వెళ్ళిందంటే అది ఎస్ఎస్ రాజమౌళి వల్ల. ఇప్పుడు రాజమౌళి సార్కి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ మరొకసారి మన ఇండస్ట్రీని ప్రౌడ్ ఫీల్ చేసింది. నెక్స్ట్ అప్డేట్ కాజల్ అగర్వాల్ గురించి. రీసెంట్ ఇంటర్వ్యూలో కాజల్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. బికినీ సీన్స్ అయినా, ఇంటిమేట్ సీన్స్ అయినా తన కంఫర్ట్ ఉంటే మాత్రమే చేస్తానని క్లియర్గా చెప్పింది. కెరియర్ కోసం తన పర్సనల్ బౌండరీస్ని మార్చుకోనని చెప్పింది. ప్రస్తుతం ఈ స్టేట్మెంట్పై డిస్కషన్స్ జరుగుతున్నాయి. మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మెగా 158 షూటింగ్ ఫుల్ స్వింగ్లో కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా మూవీ కోసం ఒక హ్యూజ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ స్టార్ట్ చేశారు అని రిపోర్ట్స్. బాబీ కొల్లి ఈ సినిమాని కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్గా డిజైన్ చేస్తున్నారు. ఆల్రెడీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం. కల్కి 2898 AD సీక్వెన్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. రిపోర్ట్స్ ప్రకారం ప్రభాస్, సాయి పల్లవి, ఆలియా భట్ ముగ్గురు ఒక సినిమాలో కలిసి కనిపించే ఇండస్ట్రీ సర్కిల్స్లో టాక్. దీపికా పదుకొనే రోల్ గురించి వచ్చిన రూమర్స్ తర్వాత ఈ కాస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. నెక్స్ట్ అప్డేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం. కొన్ని రోజులుగా AA23 రూమర్స్ వచ్చాయి, కానీ లేటెస్ట్ ఇండస్ట్రీ బస్ ప్రకారం ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వలేదు. డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారని రిపోర్ట్స్. పుష్ప తర్వాత బన్నీ నెక్స్ట్ లైనప్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. ఓజీ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు OG2లో పవన్ కళ్యాణ్ ఆపోజిట్ పూజా హెగ్డే హీరోయిన్గా కన్సిడర్ చేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఏజ్ డిఫరెన్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా మేకర్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నవీన్ పోలిశెట్టి గురించి. రీసెంట్గా నవీన్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో కనిపించిన 5000 crore ఫ్రేమ్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. అది కొత్త సినిమా హింటా లేదా జస్ట్ క్యాజువల్ మీటింగా అని ఫ్యాన్స్ స్పెక్యులేషన్ స్టార్ట్ చేశారు. అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. నెక్స్ట్ అప్డేట్ సమంత గురించి. రీసెంట్గా చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ తర్వాత సమంత ప్రెగ్నెన్సీ రూమర్స్ మరోసారి వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ ఆ పోస్ట్ని డిఫరెంట్ వేలో ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, కానీ ఆ పోస్ట్ మీద సమంత ఎటువంటి కామెంట్స్ ఇవ్వలేదు. కాబట్టి ఇది ప్రజెంట్ రూమర్ కింద మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్ శ్రీలీల గురించి. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం శ్రీలీల ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ ద్వారా భారీ అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు. సినిమా షూటింగ్సే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్, స్పాన్సర్డ్ పోస్ట్, సోషల్ మీడియా కొలాబరేషన్స్ ఇవాళ సెలబ్రిటీస్కి మేజర్ ఇన్కమ్ సోర్స్గా మారిపోయాయి. డిజిటల్ ఎరా ఇన్స్టాగ్రామ్ కూడా ఒక ఫుల్ టైం బిజినెస్ ప్లాట్ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్ నాగార్జున ఫ్యాన్స్ కోసం. నాగార్జున ల్యాండ్మార్క్ 100th ఫిలిం గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం తబు ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకప్పుడు నాగార్జునకి లవ్ ఇంట్రెస్ట్గా కనిపించిన తబు ఇప్పుడు విలన్ రోల్లో కనిపించే ఛాన్స్ ఉంది. ఈ కాంబినేషన్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే ఫ్యాన్స్కి డెఫినెట్లీ స్పెషల్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఈ వీక్ టాలీవుడ్ బిగ్గెస్ట్ అప్డేట్స్ ఇవి. మీ ఫేవరెట్ అప్డేట్ ఏంటి? మహేష్ బాబు రాజమౌళి లీకా, రాజమౌళి ఇంటర్నేషనల్ హానరా, లేదా బన్నీ లోకేష్ కాంబోనా? కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ టాలీవుడ్ న్యూస్, మూవీస్ రివ్యూస్, OTT సజెషన్స్ అండ్ వీక్లీ అప్డేట్స్ కోసం మైథా స్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోమాకండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ ఈస్ మైథా స్టాక్స్ సైనింగ్ ఆఫ్.